హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే లాస్ట్ వీక్ వీడియో అనమాట. సో, ఫోన్ గ్యాలరీలో నేను అంతా క్లియర్ చేస్తుంటే నాకు కనిపించిన వీడియో ఇంక వెంటనే ఎడిట్ చేసి అయితే అప్‌లోడ్ చేసేసా. సో దట్ ఏం కాదండి. ఇది దొడ్డి రవ్వ ఉప్మా అంటారు. అండ్ కొన్ని ప్లేసెస్‌లో అండ్ మా సైడ్ అయితే ఎర్రనూక ఉప్మా అని అయితే అంటారనమాట. సో, ఎర్రనూక ఉప్మా అంటే నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. అందులో వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటాము. ఈవెన్ కుదిరితే క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. చాలా హెల్త్‌కి మంచిది. అండ్ మనం డైరెక్ట్‌గా క్యారెట్ తినకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇలా ఉప్మాలోని ఇట్లోని వేసుకొని తింటే చాలా బావుంటుంది. సో దట్ నేనైతే ఇప్పుడు ఇంకా నైట్‌కయితే డిన్నర్‌కి రైస్ వండుకోవడం ఎందుకులే అన్నట్టు ఇంకా నేనైతే ఇట్లా చేశాననమాట. సో, ఇంక నేనైతే ఇట్లా చేసేసాను. అండ్ దెన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపులు తెలుసు కదండీ! మనకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసుకొని అవి మగ్గిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్ అన్నీ వేసేసుకొని ఇంకా మనం కుక్ అయితే చేసేసుకోవాలి. సో, ఎలాగో మూత పెడతాం కదా అన్నట్టు ఏం చేశానంటే నేను రాళ్ళుప్పు అనేది వేసాను అనమాట. మా సైడ్ అయితే కల్లుప్పు అంటారు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో రాళ్ళుప్పు అంటారనమాట. సో, ఉప్పు, పసుపు కూడా వేసేసి ఎలాగో మూత పెట్టేస్తాం కాబట్టి అంత ఈవెన్‌గా కుక్ అయిపోతాయి అన్నట్టు ఇంక నేనైతే మొత్తం టైం వేస్ట్ చేయకుండా అన్నీ పెట్టేశాను. సో దట్ ఇంకా అది మగ్గుతూ ఉంటుంది. అండ్ మగ్గడానికి ఉన్న టైంలో నేను ఒక విషయం చెప్తానండి. ఏంటంటే ఈ వీడియో నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ వీడియో అని చెప్తాను. బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను సెల్ఫీ స్టిక్‌తో సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అనమాట. 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాననమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో అనమాట. సో, నాకు ఒక సెల్ఫీ స్టిక్‌ని ఎలా యూజ్ చేయాలి, ఒక ట్రైపాడ్‌ని ఎలా యూజ్ చేయాలి నాకేం తెలీదనమాట. సో, బడ్జెట్ తక్కువలో ఉన్న ఒక ట్రైపాడ్‌ని అయితే నేను తీసుకున్నా. బికాజ్ మనకి ఇది యూజ్ చేయడం వచ్చిందంటే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టుకొనన్నా ట్రైపాడ్ తీసుకోవచ్చు కదా అన్నట్టయితే నేను ఇంకా ఆలోచనలో తక్కువ బడ్జెట్‌లోనే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ వీడియో కూడా తీస్తున్నాననమాట. అంతేకాదు మా కిచెన్ కౌంటర్ టాప్ కూడా చాలా చిన్నదండి. అసలు మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. సో, ట్రైపాడ్‌కి ప్లేస్ అడ్జస్ట్ చేయాలంటే అస్సలకి అవ్వదనమాట. ఇంకేం చేస్తాం ఏదో అలా అలా అడ్జస్ట్ చేసేసాను. అండ్ ఇందులో అయితే ఆనియన్స్ మొత్తం అంతా కుక్ అయిపోయింది. ఉప్పు, పసుపు ఆల్రెడీ ముందే వేసేసాం కదండీ! మేమైతే ఒక గ్లాస్ ఉప్మా చేసుకుంటున్నాము. వాటర్ పోస్తున్న గ్లాస్ తోటే ఉప్మా అయితే చేసుకుంటున్నామంట ఆ గ్లాస్‌తో. సో, ఆ గ్లాస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఆ 2 గ్లాసెస్‌కి కూడా కొంచెం తక్కువనమాట. టీ గ్లాసుడు వాటర్ తీసేసుకొని, మనం మిగిలిన వాటర్ అందులో వేసేసి, ఉప్పు, పసుపు అన్నీ చెక్ చేసేసుకొని పసుపు కాదు ఉప్పు చెక్ చేసేసుకొని మరుగు పట్టేంత వరకు వెయిట్ చేయాలనమాట. సో, నేనక్కడ ఉప్పు చూస్తున్నాను సరిపోయిందా లేదా అనేసి. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోకపోతే ఆ టైంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇంగా మా స్టవ్ అయితే 4 బర్నర్ స్టవ్. ఇంకా అసల గ్యాప్ ఉండదనమాట. సో, మా కిచెన్ కౌంటర్ టాప్‌కి ఎందుకంటే అక్కడే 2 బిందెలు పెడతాం, మిక్సీ పెడతాము అండ్ ఉప్పు, పసుపులు ఇవన్నీ పెడతాము. ఇంకా ఈ ట్రైపాడ్ ఎక్కడ పెట్టనన్న ఆలోచనతో ఇంకేం చేయాలో తెలియలేదనమాట. సో, 2 బర్నర్స్‌కి కుక్ చేసుకోనేది కనిపిస్తుంది మీకు. మిగిలిన 2 బర్నర్స్ దగ్గర నేను ట్రైపాడ్ పెట్టా. ఇది కొంచెం రిస్క్ అని నాకు తెలుసు. బట్ ఏం చేస్తాం తప్పదు. ఐడియా ఎలా వస్తుందో ఏంటో అనేది. అండ్ నా ఫోన్ పోయిద్దేమో అని కూడా భయం వేసింది నాకు. ఎందుకంటే నాకు ట్రైపాడ్ ఎలా యూజ్ చేయాలో తెలీదు కదా! సో, అందుకనమాట. ఫోన్ అయితే ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నా. అంటే నాకున్న బడ్జెట్‌లో నాకు ఎక్కువ కాస్ట్ అని నేను చెప్తాననమాట. అందుకని. సో, ఇప్పుడు నేను ట్రైపాడ్ తీసుకోవడానికి రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఏంటంటే నేను ఏ వ్లాగ్ తీసినా, ఏ వీడియో తీసినా గోడకి జారబెట్టుకొని అట్లా తీయడం చేస్తాను. హుక్కులు పెట్టుకొని లేదంటే బండికి చేర్చుకొని అలా కిటికీలో ఫోన్ పెట్టుకొని అట్లా కవర్ చేసేదాన్ని. సో, అలా కవర్ చేయడం వల్ల ఫోన్ గ్లాస్ కూడా కొంచెం పగిలిందనమాట. సో, 200 పెట్టి గ్లాస్ అయితే వేయించుకోవాలి. ఇంకా అది వేయించలేదు. సో, ఇంక నాకు ఇప్పుడైతే ట్రైపాడ్ అవసరం అనిపించిందనమాట. సో, తక్కువ రేంజ్‌లో కొనుక్కుంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అట్‌లీస్ట్ మనం సెల్ఫీస్ తీసుకోవడానికన్నా, వీడియోస్ తీసుకోవడానికన్నా, నార్మల్ ఫోటోస్ తీసుకోవడానికన్నా, ఫంక్షన్స్‌కన్నా యూజ్ అయ్యిద్ది కదా అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. సో, యూట్యూబ్ పర్పసే కాకపోయినా ఒకవేళ నేను యూట్యూబ్ కోసమే తీసుకోవాలనుకుంటే మంచిది తీసుకోవాలనే అభిప్రాయంతో నేను ఇప్పటివరకు తీసుకోలేదనమాట. తీసుకున్నాననమాట. ఇంక ఫైనల్‌గా అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. లాస్ట్‌లో కొంచెం ఇంట్లో హోమ్‌మేడ్ నెయ్యి ఉంటే అదైతే వేసుకున్నాను. అండ్ హోమ్‌మేడ్ నెయ్యి చాలా మంచి ఫ్లేవర్‌నిస్తుందండి. సో, తినేటప్పుడు కూడా చాలా బావుంటుంది. అండ్ నెయ్యి ఎప్పుడైనా సరే వాడుతుంటే ఒళ్ళొస్తుందంటారు. బట్ అలా ఏమి ఉండదండి. నెయ్యిలో మంచి కొవ్వుంటుంది. సో, మన బాడీలో బ్యాడ్ బ్లడ్, గుడ్ బ్లడ్ ఎలా ఉంటాయో నెయ్యిలో ఐ మీన్ మన
కొవ్వు కూడా అలానే ఉంటుంది. మంచి కొవ్వు, చెడ్డ కొవ్వు. సో, చెడ్డ కొవ్వుని కరిగిస్తుంది. మంచి కొవ్వుని నెయ్యి అనేది ఇస్తదనమాట. దట్ ఫైనల్‌గా అయితే ఉప్మా రెడీ అయిపోయిందనమాట. సో, చాలా పొడి పొడిగా వస్తదనమాట. మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు రైస్ మనం ఎలా పొడి పొడిగా ఉంటే బావుంటుందో తినడానికి, అట్లానే ఉప్మా కూడా అట్లా పొడి పొడిగా ఉంటే తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట. సో, ఫైనల్‌గా లుక్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంది.